హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నా. 1 కప్పు కందిపప్పు తీసుకున్నా, కొద్దిగా శనగపప్పు నేను కడిగి పెట్టుకున్నా. అందులో నీళ్ళు పోస్తున్నా. ఒక 10 గల పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, ఒక చెంచాడు పసుపు, కొద్దిగా జీలకర్ర, కొన్ని టేస్ట్కు మెంతులు వేసుకుంటున్నా, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ, రెండు కట్టలు పాలకూర, ఆ పచ్చిమిర్చి సరిపోవు కాబట్టి నేను కొద్దిగా కారం వేసుకుంటున్నా. ఇక ఇది ఒక చెంచాడు మీద కొద్దిగా కారం వేసుకుంటున్నా, ఒక చెంచాడు. అన్నీ వేసుకున్నా కదా, ఒక కుక్కర్ మూత పెట్టేసుకున్నా. ఒక 7-8 విజిల్లు వచ్చేదాకా పప్పు మెత్తగా ఉడకాలి. సరే, ఒక్క చెంచా ఆయిల్ పోసుకున్నా. కొద్దిగా 4-5 ఎల్లిపాయలు కొద్దిగా మెదుపుకోవాలి. ఇట్లా కొద్దిగా మెదుపుకొని వేసుకోవాలి ఎల్లిపాయలు. ఒక 3-4 ఎండుమిర్చి, సగం చెంచా ఆవాలు, జీలకర్ర, మంచిగా ఎర్రగేదాకా ఉంచాలి. పోపు ఎర్రగా కావాలి. ఒక రెబ్బ కరివేపాకు, పోపు వేగింది పక్కకు పెట్టుకున్నా. కొద్దిగా చింతపండు రసం వేసుకుంటున్నా. టమాటా వేయలేం కదా, అందుకని కొద్దిగా చింతపండు రసం వేస్తున్నా, సరిపోతుంది.
ఉప్పు వేస్తున్నా. నేను ఫస్ట్ ఉప్పు వేసుకోలేను, ఒక చెంచా మీద సగం వేసిన. పోపు వేసేసుకుంటున్నా. చింతపండు రసం వేసుకున్నా కదా, ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. కమ్మగా పాలకూర పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.